హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐసీ అకాడమీ. సో ఈ రోజు మనం అయితే కనుక స్పీడ్ మ్యాథ్స్ ట్రిక్స్ అయితే నేర్చుకుందాం. ఓకేనా, మనం ఇంతకుముందు డివిజిబుల్ రూల్స్ చూసినాము, డిఫరెంట్ మెథడ్స్ అన్ని నేర్చుకున్నాం కదా మనము. సో ఈ రోజు అయితే కనుక స్పీడ్ మ్యాథ్స్ లో భాగంగా సో మనం మల్టిపుల్స్ డైరెక్ట్ షార్ట్ వేలో మనం ఎలా నేర్చుకోవాలనేది ఒకసారి అయితే ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా, సరే ఇక్కడ చూడండి, మనకి 2 డిజిట్స్ నెంబర్తో మల్టిప్లికేషన్స్ అయితే ఉన్నాయి. ఇవి మనం ఎంత బై హార్ట్ చేసినా కూడా కొంతవరకు మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దీన్ని ఒకసారి మనం షార్ట్ కట్లో అయితే నేర్చుకుందాం. ఓకేనా, సరే దీంట్లో మనకి 13 ఉంది కదా. సో ఏదైతే 13 ఉందో వన్స్ ప్లేస్ కాకుండా రిమైనింగ్ టెన్స్ ప్లేస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం లేదనుకుందాం, అంటే నెగ్లెక్ట్ చేద్దాం. అసలు ఈ ప్లేస్ లేదనుకుందాం. ఓకే, ఇలా లేదన్న తర్వాత అనుకున్న తర్వాత ఇక్కడ చూడండి, 2 3 ఎంత, 2 3 6 కదా, 6 రాసేసేయండి. తర్వాత ఇక్కడ ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్ని యాస్టీస్ గా రాయండి. అంటే ఆన్సర్ ఎంత, 26. కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇక్కడ 2 3 6, ఇక్కడ ఏదైతే మల్టిప్లై చేస్తున్నామో ఆ నంబర్ని డైరెక్ట్ రాస్తాం, అంటే 26. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఏది మిస్టేక్ చేయకుండా బైహార్ట్ చేయాల్సిన అవసరం లేకుండా మనం మల్టిపుల్స్ అయితే చేసేయచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, 2 3 ఎంత, 6. మరేం రాయాలా మనం, 3 రాయాలా, అంటే 36. 12 3 36. అదేవిధంగా 4 2 ఎంత, 8. సో 4 2 ఎంత, 8 రాసినాను, తర్వాత 2 రాసిన. అర్థమైంది కదా. సో 4 2 8, 2ని యాస్టీగా రాసేసాం అన్నట్టుగా. నెక్స్ట్ 2 6 ఎంత, 12 కదా. సో 2 రాసినాను, ఒకటి క్యారీ అవుతుంది కదా, 1 అనేది క్యారీ అవుతుంది. సో మనకు తెలుసు కదా, ఈ 6కి ఈ 1ని యాడ్ చేసి 7 రాస్తా. సో మనకి 12 వచ్చింది కాబట్టి 2 డిజిట్స్ వచ్చినాయి కాబట్టి 1 పక్క రాసుకున్నాను. సో 6 తర్వాత 7 కాబట్టి 7 రాసిన. 12 6 ఎంత, 72. అర్థమైందా. అదేవిధంగా ఇక్కడ చూడండి, 8 4 ఎంత, 32. సో 3 పక్కన పెట్టినాను, 2 రాసుకున్నాను. తర్వాత 4కి +3ని యాడ్ చేద్దాం, అంటే 4 + 3 ఎంత, 7, 72. అంటే అర్థమైంది కదా. సో ఈజీగా మనం బ్యాడ్ చేయాల్సిన పని లేదు, మిస్టేక్ అయ్యే ఛాన్సే లేదు. 100% మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, తర్వాత 6 3 ఎంత, 18 కదా. సో 8 రాద్దాం. 3 ఆఫ్టర్ నంబర్ ఎంత, 4. ఎందుకు, 3కి 1 యాడ్ చేసిన కాబట్టి. సో నెక్స్ట్ 5 4 ఎంత, 20. సో 0 రాసాను, 2 ఉంది కదా. 4 + 2 ఎంత, 6. అంటే మనకి 2 0 0 ఇక్కడ యాడ్ చేసాము. ఈ 2ని ఇక్కడ ఉన్న 4తో యాడ్ చేసినాం కాబట్టి మనకి 4 + 2 6 వచ్చింది. అర్థమైందా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీరు ట్రై చేస్తారా? సో ట్రై చేయండి ఒకసారి, ఎట్లా చెప్పినానో అవేలో ఇది ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ని కామెంట్లో షేర్ చేయండి. ఓకే, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.